నేటి జాతీయ క్రీడా దినోత్సవం తెలుగు భాషా దినోత్సవం ఈరోజు స్వచ్ఛమైన తెలుగు మనం మాట్లాడుకునేటువంటి భాష గాంధీలో నుంచి తెలుగు వారి ప్రయోగంతోనే భాషలకు మనకి రంగం వాటిలోకి వచ్చింది. అంటే దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని కృష్ణదేవరాయలు గారే చెప్పారు. అదేవిధంగా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగుకి ఉంది. అంటే ఇటలీ భాష మనకి ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యమో అది ఇటాలియన్ భాష ఎట్లాగైతే ప్రాచుర్యం చెందిందో తెలుగు భాష కూడా అంత ప్రపంచంలో అంత ప్రాచుర్యం చెందినటువంటి భాష ఇది. అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు రామకృష్ణ గారు. వారు జన్మదినం కూడా ఆగస్టు 29, 1863లో జన్మించారు. మహనీయుడు. ఈరోజు గ్రాంధిక భాష నుంచి మనం వ్యవహారిక భాషలోకి మార్చినటువంటి మహోన్నతం. దానివల్లే మనం మిగతా గ్రంథాలన్నీ కూడా మనకి వ్యవహారిక భాషలో రావడం జరిగినప్పుడు మనం చదువుకోగలుగుతున్నాం. ఇక క్రీడా దినోత్సవం అంటే దీనికి వేరే చెప్పగలదు. ఇప్పుడు మన విద్వాంస గారు కానీ డిఓ మేడం గారు కానీ చక్కగా తెలియపరచడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే వేదర్కు నుంచి వచ్చినటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆ రోజుల్లో అయితే 1936 మేడం చెప్పినప్పుడు అక్కడ జర్మనీ బెర్లిన్లో జరుగుతున్న ఒలింపిక్స్, అందులో మనకి గోల్డ్ మెడల్ వచ్చింది. కేవలం ఈయన వల్ల జాన్సన్ వల్ల. ఈయన ఆ రోజున ఆ ఆట చూడడానికి వచ్చినటువంటి హిట్లర్ గారు ఇంత గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మన దేశంలో ఉండాలి. ఆయన విషయం తెలుసు కదా, ఆయన ఒక నియంత. ప్రపంచంలో ఉన్నటువంటి మన దేశంలో ఉండాలి ఇటువంటి వ్యక్తి ఇంకో దేశంలో ఉండడానికి వీల్లేదని ఆయన పిలిపించుకున్నాడు. పిలిపించుకొని మాట్లాడితే చాలా మంది ఆ రోజుల్లో ఎట్లున్నారంటే అన్ని దేశ అధినేతలకు కూడా భయపడేటువంటి పరిస్థితి. అటువంటి హిట్లర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆహ్వానిస్తే ఆ దేశంలో అత్యున్నతమైనటువంటి ఆర్మీ ఫోర్స్ ఇస్తారు. అయినా సరే ఆయన నా దేశం గురించి నా దేశంలో ఉంటాను కాబట్టి రాగలిగాను. అందువల్ల నా జీవితం నా దేశంలోనే ముడిపడి ఉందని చెప్పి ధైర్యంగా చెప్తే ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా డ్యాన్స్ చేసి పని అయిపోయింది, మరి దేశానికి వెళ్ళాడు, భారతదేశానికి వెళ్ళాడు అని అందరూ కూడా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు హిట్లర్ కూడా ఆయన దేశభక్తికి మెచ్చి ఆయన సగౌరవంగానే వెనక్కి పంపించారు. అదే ఆయన